హలో అండి. ఇది సండే వ్లాగు పోస్ట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఈ వీక్ ఎందుకో చికెన్, మటన్ వద్దు, కొంచెం సీ ఫుడ్ ట్రై చేద్దామా అని చెప్పి మార్కెట్‌కెళ్ళి ఫిష్, ప్రాన్ తెచ్చుకున్నాము. సో, అవి బాగా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే ఫిష్‌ని మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే అవి మ్యారినేట్ అవ్వటానికి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మ్యారినేట్ అయితే చాలా బావుంటుంది గదా అని మ్యారినేట్ చేసి పెట్టేసి, ఆ తర్వాత ప్రాన్స్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, వెల్లుల్లిపాయ, ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే వెల్లుల్లిపాయ ఎయాలండి. ప్రాసెస్ అయితే సేమ్. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కారం కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వగానే ప్రాన్స్ ఏసి కుక్ చేసుకోవాలి. నేనైతే పావు కేజీ దాకా ప్రాన్స్ కుక్ చేస్తున్నాను. ఇందులో చింత చిగురేసి చేస్తే చాలా బావుంటుందండి. నాకు చిన్నప్పటి నుంచి ప్రాన్స్ అయితే మాకు అలవాటు ఉండదు. మా ఏరియాలో అస్సలు దొరకవు. నేను హైదరాబాద్‌కొచ్చిన తర్వాతే ఫస్ట్ టైం ప్రాన్స్ తిన్నాను. అండ్ ఈ వెరైటీస్ అన్నీ అయితే యూట్యూబ్ వచ్చిన తర్వాతే ఇంకా కొంచెం బాగా ట్రై చేస్తున్నా నేను. ఆ ప్రాన్స్ కుక్ అయ్యేలోపు మనం చింత చిగురు మిక్సీకేసుకుంటున్నాను. అండ్ మీన్ వైల్ నేను ఫిష్ కూడా కుక్ చేస్తున్నాను. అండ్ ఫిష్ కోసం నేను పాన్ పెట్టుకొని కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ మంచిగానే పడుతుంది. కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఈ లెఫ్ట్ ఓవర్ మసాలా ఉంటుంది కదండి, ఫిష్ తీసేసిన తర్వాత. సో, ఆ మసాలాలో నేను కొన్ని ప్రాన్స్ మిక్స్ చేసి సేమ్ ఫిష్ ప్యాన్‌లోనే ఫ్రై చేస్తున్నాను. సో దట్ మనకి ఫిష్ ఫ్రై కూడా తిన్నట్టు ఉంటుంది కదా అని. ఈ ప్రాన్స్‌లోంచి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ బయటకొచ్చిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న చింత చిగురు ఏసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవడమే అండి. ఆ తర్వాత కూడా కొంచెం ఆయిల్ బయటికి రావాలి. ఈ చింత చిగురు కూడా కొంచెం కుక్ అయ్యి సింపుల్ ప్రాసెసే కానీ టేస్ట్ అయితే చాలా బావుంటది. యాహ్! ఇట్ లుక్స్ యమ్మీ గదా! సో, ఫిష్ ఫ్రై గూడా రెడీ అయిపోయింది. కొంచెం ఈ ఫిష్ ఏంటంటే సింగిల్ బోన్ ఉంటది అని జెప్పారు మాకు. సో, ఫిష్ మొత్తానికి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగానే ఉండింది. అండ్ ఫ్రాన్స్ కూడా కలిపి కుక్ చేసాం కాబట్టి చాలా బాగొచ్చింది ఆ రోజైతే. యాహ్! దిస్ ఈజ్ మై ప్లాటర్. ఈ సండే మీరేం కుక్ చేసుకున్నారు? ఎలా ఎంజాయ్ చేశారో కొంచెం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.